రెండవ శతకంలో రెండవ తిరువాయిమొழிలో నమ్మాళ్ళు వార్లు విభవావతారంలో పరత్వ నిర్ణయం గావించారు. ఈ రెండులో మూడవ తిరువాయిమొழிలో సర్వేశ్వరుడు ఆళ్వార్లతోటి సంశ్లేషించినటువంటి వైనాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఒకటవ పాసురము. ஊனில் வாழுயிரே நல்லைப்போ உன்னை பெத்து வானுளார் பெருமான் மதுசூதனென்னம்மான் தானும் யானுமெல்லாம் தன்னுள்ளே கலந்தொழிந்தோம் தேனும் பாலும் நெய்யும் கண்ணலும் அமுதுமொத்தே. ஊனில் వాజ్ ఉయిరే, ప్రాకృతమైనటువంటి శరీరమునందే ఉండేటటువంటి ఓ మనసా నల్లైపో, ఆహా మంచిదానవు, ఉన్నై పెత్తు నిన్ను పొంది వానులార్ పెరుమాన్ నిత్యసూరులకు స్వామియు మధుసూదనుడను ఎన్నమ్మాన్ తాను నా స్వామి అయినటువంటి ఆ స్వామి తానును యానుం నేనును తన్నుళ్ళే తనయందే ఎల్లాం అన్ని రుచులు కలిసి ఉండేటటువంటి విధముగా ఏ ఏ రుచులట? తేనుం తేనెయు, పాలుం పాలును, నెయ్యుం నెయ్యయు, కన్నలం చక్కెరయు, అముదుమొత్తు అమృతములాగా కలందొజిందో కలిసిపోయి ఉన్నాము. ఆహా ఓ మనసా, నువ్వు గొప్పదానివే. ఎక్కడ ఉన్నటువంటి దానివి? ఈ ప్రాకృత శరీరం ఉందే ఉన్నటువంటి ఓ మనసా, నీవు మంచిదానవు. నీ సహాయంతోటి నిత్యసూరులకు స్వామి మధుసూదనుడగినటువంటి ఆ స్వామితో పాటు పాలు, తేనె, నెయ్యి, చక్కెర, అమృతంలాగా కలిసి ఈ సంసారమందే ఆనందిస్తూ ఉన్నాను అని మొదటి పాసురంలో చెప్పారు. రెండు. ஒத்தார் மிக்காரை இளையாய மாமாயா ஒத்தாய் எப்பொருட்கும் உயிராய் என்னை பெத்த அத்தாயாய் தந்தையாய் அறியாதன வரிவித்த அத்தா நீ செய்தனா அடியேன் அறியேனே. ఒత్తార్ మిక్కారై, ఒత్తార్ సమానులు గాని, మిక్కారై అధికులు గాని, ఇలయ్యాయ లేనటువంటి మామాయ, ఓహో మహామాయావి. ఒత్తాయి ఎప్పురట్కుం ఎటువంటి పదార్థాలకైనా సజాయితీయుడుగా ఉండేటటువంటి వాడు, ఉయిరాయ్ ఆత్మగా ఉండేటటువంటి వాడు, ఎన్నై పెత్త నన్ను కన్నటువంటి అత్తాయాయ్ తల్లి అయి, అత్తందయ్యాయ్ తండ్రి అయి, అరియాదన అరివిత్తు తెలియని వానికి తెలిపిన అత్తా స్వామి నీవు సైదన చేసినటువంటి ఉపకారాలను అడియేన్ దాసుడనైనటువంటి నేను అరియేన్ స్వామి తెలుసుకోలేకుండా ఉన్నాను అని రెండవ పాసురంలో అంటున్నారు. సమానులు కానీ అధికులు కానీ అనేటటువంటి భేదము లేనటువంటి స్వామి మాయావి, అన్ని పదార్థాల యందు సజాతీయుడవై ఆత్మగా ఉండే నీవు తల్లిదండ్రుల వలె ప్రియహితాలను కూర్చి ఆచార్యుని వలె తెలియని విషయాల్ని తెలిపినటువంటి నీవు నాకు చేసినటువంటి మేలుని నేను తెలియజాలకున్నాను. ఆహా ఎంత మేలు చేసినటువంటి వాడవయ్యా అంటున్నారు. మూడవ పాసురం. అరియా కాలత్తుళ్ళే అడిమై కణ్బు செய்வித்து అరియా మామాయత్తు అడియేనై వైத்தாயால் அறியாமை குரலாய் நிலம் மாவலி மூவடி என்று அறியாமை வஞ்சித்தாய் எனదావియుల్ కలందే. அறியாமை తెలుసుకోవడానికి వీల్లేనటువంటి కొరళాయ్ వామనుడవై, నిలం మావలి మూవడి ఎలా వచ్చాట స్వామి?
భూమి మహాబలి 3 అడుగులు అని ఇలా చెప్తూ, అంటే మహాబలి 3 అడుగులు కావాలి అని అడగడం కూడా తెలియనటువంటి, చిన్న మాటలు రానటువంటి చిన్న పిల్లవాడిలాగా భూమి మహాబలి 3 అడుగులు అని అరియామై తెలియకుండా వంజిత్తాయ్ వంచినటువంటి వాడా ఎనతావిల్ నా మనస్సునందు కలందు చేరి అరియా మామాయత్తో అజ్ఞానాన్ని పుట్టించేటటువంటి గొప్ప మాయయందు అడియేనై దాసుడైనటువంటి నన్ను అరియాకాలత్తుళ్ళే జ్ఞానము లేని కాలములోనే అడిమైకణ్ దాస్యమునందు అన్బు సేవిత్తు ప్రీతిని పుట్టించి వైత్తాయాల్ ఉంచితివి కదా స్వామి. ఇప్పుడు కాదు, నాకు తెలియనటువంటి సమయమందే శేషత్వ జ్ఞానము కూడా లేని సమయంలోనే జ్ఞానాన్ని కలిగించావు అన్నారు. శేషత్వ జ్ఞానం లేని కాలమందే అజ్ఞానాన్ని కలిగించే ఈ సంసారం అందుండగానే నీ దివ్య మంగళ విగ్రహంచే బలిని 3 అడుగులు అడిగి వంచిన స్వామి, నాకు కైంకర్యమందు ఆదరము కలిగించి నీ నిర్హేతుకమైనటువంటి కృపని చూపినటువంటి విధము ఏమని వర్ణించగలను స్వామి. నాకు శేషత్వ జ్ఞానము కూడా లేనటువంటి సమయమందే నన్ను నీ యొక్క దాసుడిగా చేసినటువంటి వాడవయ్యావు అని 3వ పాసురంలో చెప్పారు. 4 ఎనదావియుల్ కలంద பெருநல்லுதவை கைமாறு எனதாவி தந்தொழிந்தேன் இனி மீள்வதென்பதுண்டே எனதாவியாவியும் நீ பொழிலேழுமுண்டவெந்தாய் எனதாவியார் யானார் தந்தனி கொண்டாக்கினையே. పొజిలేజుం 7 లోకాలను ఉండా అరగించిన ఎందాయ్ నా స్వామి, ఎనదావియుల్ కలందా నా ఆత్మలో కలిసిన పెరు పెద్ద నల్ మంచి ఉదవి ఉపకారాన్ని కైమ్మారు ప్రత్యుపకారముగా ఎనదావి నా ఆత్మనుకు తందొழிందేన్ వసంగిన ఇనిక మీళ్వదం మా మీదట ఉండే ఉందునా. అవి ఆత్మ నీవే. ఎనదావియార్ నా ఆత్మ ఎవరు, యానార్ నేనెవరు, తంద నీయే ఇచ్చిన నీవే కొండాకినై స్వీకరించితివి. ఏం చెప్తున్నారని 4వ పాసురంలో, నా ఆత్మలో కలిసి నాకు మహోపకారము చేసిన 7 లోకాలను ఆరగించిన స్వామి, దానికి ప్రత్యుపకారంగా నా ఆత్మను సమర్పించదను నీకు. మరి నా ఆత్మ ఎవరు, నేనెవరు? అన్నీ నీ వలన వచ్చినవే. మరి ఇవ్వడానికి నేనెవడను? నువ్వే స్వీకరింపుము. నేను నాకు నువ్వు చేసిన మహోపకారానికి తిరిగి ప్రత్యుపకారంగా ఆత్మను సమర్పించదని అంటున్నారు. కానీ ఇంతలోకే మళ్ళీ ఏమంటున్నారు నమ్మాళ్ళ వాళ్ళు, నా ఆత్మ ఎవరు, నేనెవరు, అన్నీ నీ వలన వచ్చినవే కదా, ఇవ్వడానికి నేనెవడ్ను కనుక, కాబట్టి నువ్వే స్వీకరింపుము స్వామి అని మళ్ళీ తన యొక్క ఆత్మని స్వామికి చెందినదిగాను, దాన్ని మళ్ళీ స్వామియే స్వీకరించాలనేటటువంటిదిగాను ఈ పాసురములో పాడుతూ ఉన్నారు. 5వ పాసురం. இனியார் ஞானங்களால் எடுக்கலெழாத வெந்தாய் கனிவார் வீட்டின்பமே என் கடல் படாவமுதே தனியேன் வாழ் முதலே பொழிலேழுமே நமொன்றாய் நுனியார் கோட்டில் வைத்தாய் உனபாதம் சேரிந்தேனே. ఇనియార్ జ్ఞానంగళాల్ అని 5వ పాసురం చెప్తున్నారు. యార్ జ్ఞానంగళాల్ ఎట్టి గొప్పవారి యొక్క జ్ఞానముల చేతనైనా ఎడుక్కల్ పరిచ్ఛేదించడానికి యశోద
అశక్యమైన ఎందాయ్ నా స్వామి కనివార్ పరిపక్వమైనటువంటి ప్రేమ గల వారికి వీటింబమే మోక్షానందమా కడల్ పడా సముద్రమున పుట్టని ఎన్నముదే నా అమృతమా తనియేన్ ఏ సహాయము లేని ఒంటరివాడినైన నా యొక్క వాజు మొదలే ఆనందానికి కారణమైన వాడా ఒండ్రు ఏనమాయ్ అద్వితీయమైనటువంటి వరాహమైన పొజిలేజుం సప్తద్వీపాలను నునియార్ వాడి అయిన కోట్టిల్ దంతమందు వైతాయ్ ఉంచినవాడా ఈని ఇంకా ఉనపాదం నీ పాద పద్మాలను చేరిందేనే చేరితిని కదా. ఎంత జ్ఞానవంతులైనా తెలుసుకోలేనన్ని కళ్యాణ గుణాలు కలవో స్వామి. భక్తి గలవారికి మోక్షప్రదాత సముద్రాన పుట్టనటువంటి ఓ నా అమృతమా సంసారంలో ఉన్న నాకు ఆనందాన్ని నొసిగావు స్వామి. సప్తద్వీపవరి అయినటువంటి భూమిని ఉద్ధరించినటువంటి వాడవయ్యావు. సప్తద్వీపవతి అయిన భూమిని ఉద్ధరించావు స్వామి. ఏ విధంగా వరాహ రూపాన్ని దాల్చినటువంటి వాడవై అటువంటి నీ పాద పద్మాలే నాకిక శరణము అని స్వామిని కొనియాడుతూ ఉన్నారు. 6వ పాసురం. சேர்ந்தார் தீவினைகட்கு அருணஞ்சை திண்மதியை தீர்ந்தார் தம்மனத்து பிரியாதவருயிரை சோர்ந்தே புகழ் கொடாச்சுடரை அரக்கியை மூக்கீரிந்தாயை அடியேனடைந்தேன் முதல் முன்னமே. చేరిందార్ తీవినైగట్కు చేరిన వారి యొక్క క్రూరమైనటువంటి పాపాలకి అరుణంజై దుర్లభమైనటువంటి విషయమైనటువంటి వాడు తిణ్మది అయి దృఢమైనటువంటి బుద్ధిని కలిగించేవాడు తీరిందార్థం స్వచ్ఛమైనటువంటి జ్ఞానము కలవారి మనత్తు మనస్సును పిరియాదు వదలకుండా అవరుయిరై వారి ఆత్మలని సోరిందే విషయాంతరాలందు ప్రసరించి శుష్కించిపోనివ్వకుండా పుగల్కొడా పోనీయకుండా సుడర్ ప్రకాశము కలవాడవై అరక్కియై రక్కసి యొక్క ముక్కును ఈరిందారై చీరిన వానిని అడియేన్ దాసుడనైన నేను మున్నమే మొదటనే అడైందేనే చేరితినే అంటున్నారు. తన వద్దకు చేరిన వారి పాపాలకు విషమైనటువంటి వాడు దృఢబుద్ధిని కలిగించేటటువంటి వాడు స్వచ్ఛ జ్ఞానము కల వారి మనస్సును వదలకుండా వారి ఆత్మ శుష్కించకుండా కాపాడేవాడు. అంటే విషయాంతరాల చేత శుష్కించిపోకుండా కాపాడేవాడు. రాక్షసి ముక్కును కోసినటువంటి వానిని దాసుడినైన నేను మొదటే చేరాను అన్నారు. అదేంటండి రాక్షసి యొక్క ముక్కు అంటే శూర్పణఖ ముక్కును ఖండించింది లక్ష్మణుడు కదా రాముడని చెప్తున్నాడే అని అంటే రాముడు తన చేత్తోనే ఖండించారట. తన చెయ్యి అంటే రామస్య దక్షిణాబాహు అంటారు కదా లక్ష్మణుణ్ణి. కాబట్టి తన కుడి చేత్తో ఖండించినట్లుగా చెప్తున్నారన్నమాట. ఆ లక్ష్మణస్వామి చేసిన పనినే రాముడి హస్తపరికరంగా లక్ష్మణుడు ఉంటాడు కాబట్టి హస్తంలాగా ఆ లక్ష్మణ్ చేసిన పని రాముడు చేసిన పనిగా చెప్పారు ఇక్కడ. తర్వాత 7వ పాసురం. முன்னல் யாழ்பயில் நூல் நரம்பின் முதிர் சுவையே பன்னலார் பயிலும் பரனே பவித்திரனே கண்ணலே அமுதே கார்முகிலே என் கண்ணா நின்னலாலிலேன்கான் என்னை நீ குறுக்கொள்ளே. మున్నల్ అనాది అయినటువంటి విలక్షణమైనటువంటి యాజ్
వీణ యొక్క నరంబిన్ తీగల యందు పుట్టిన పైల్ అభ్యసింపదగిన నూల్ నూల్ అంటే శాస్త్ర లక్షణాలు గల ముదిర్ పక్వమైన సువయ్యే ఓ రసమా పల్నలార్ పైలుం పరనే. అనేక విధాలైన జ్ఞానాలు కలవారు అనుభవించినను ఆ అనుభవమునకు అందనటువంటి మహిమ కలవాడా పవిత్రనే ఓ పవిత్రుడైనటువంటి వాడా కన్నలే చెరుకు రసమా అముదే అమృతమా కార్ముగిలే వర్షాకాలపు మేఘమా ఎన్ కన్నా ఓ నా కృష్ణ నిన్నిలాల్ నిన్ను విడిచినట్లయితే ఇలేన్ కాన్ లేనివాడనవుతాను సుమా. స్వామి ఓ కన్నా నిన్ను గనక విడిస్తే నేను లేనివాడనే. ఎన్నై నన్ను నీ కురికొల్ నీవు కటాక్షింపుము స్వామి అని అంటున్నారు 7వ పాసురములో. అనాది అయిన విలక్షణమైన వీణ తీగలందు పుట్టిన మధురగాన రసము వంటి వాడా ఆశ్రితుల యొక్క పాపాలను పోగొట్టేటటువంటి వాడా చెరుకు రసము అమృతం వలె నాలుకకు మధురమైనటువంటి వాడా నల్లని మబ్బు వలె చూపులకు భోగ్యమైనటువంటి వాడా కృష్ణ నిన్నె ఎడబాసి ఉండలేను నన్ను అనుగ్రహింపుమా అని 7వ పాసురంలో చెప్తున్నారు. 8 குறிக்கொள் ஞானங்களால் எனையூழி செய்தவமும் கிரிக்கொண்டிப்பிறப்பே சில நாளிலைதினன் யான் உரிக்கொண்ட வெண்ணெய் பால் ஒளித்துண்ணும் அம்மான் பின் நெறிக்கொண்ட நெஞ்சனாய் பிறவி துயர் கடிந்தே. ఉరికొండ వెన్నై పాల్ ఉట్టి అందుంచినటువంటి వెన్నను పాలను ఒళిత్తు వళరా రహస్యంగా పెరిగాడు స్వామి అని అన్నారే అమ్మ తిరుప్పావైలో. అలాగా ఒళిత్తు దాగి ఉండి ఉన్నం ఆరగించేటటువంటి అమ్మాన్ నా స్వామి పిన్నెరి చివర చెప్పినటువంటి ఉపాయాన్ని కొండ స్వీకరించిన నెంజనాయ్ మనసు గలవాడనై పిరవి తుయర్ కడిందు సంసారం అనేటటువంటి దుఃఖాన్ని పోగొట్టుకొని కూరికొల్ లక్ష్యశుద్ధి కలిగిన జ్ఞానంగళాల్ జ్ఞానముల చేత ఎనయూజి ఎన్నియో కల్పములు అంటే బహుకాలము తవము చేయతగినటువంటి తపస్సు చే లభించేటటువంటి ఫలాన్ని కిరిక్కొండు యాన్ ఎయిదినన్ స్వల్పకాలంలోనే నేను పొందాను స్వామి అన్నాడు. ఉట్టియందు గోపికలు దాచి ఉంచిన వెన్నను పాలను దొంగిలించి ఆరగించిన కృష్ణుడు తానే చర్మశ్లోకాన్ని ఉపదేశించాడు. ఎలాంటి వాడండి? చిన్ని వెన్న దొంగ కట్టడానికి కొట్టడానికి వీలుగా అవతరించినటువంటి ఆ స్వామి ఆహా జగద్గురువయ్యి గీతా ఉపదేశాన్ని చేసినటువంటి వారయ్యారు కదా, అందులో చర్మశ్లోక ప్రదాత అయినటువంటి వారయ్యారు కదా. వానితో ఆ సర్వేశ్వరుని ఎరింగి శ్రవణ నిధి ధ్యాసాలతో పొందే పరమ పదము ఈ జన్మలోనే స్వల్పకాలంలోనే నేను పొందాను కదా స్వామి. నువ్వు ఏదైతే చర్మశ్లోకం చెప్పావో ఆ చర్మశ్లోకంతో సర్వేశ్వరుడెవరు అనే విషయాన్ని తెలుసుకుని శ్రవణ నిధి ధ్యాసాలతోటి ఇప్పుడే పరమపదాన్ని ఈ జన్మలోనే స్వల్పకాలంలోనే పొందాను కదా. అనేక కాలము చెయ్యవలసి కష్టపడినటువంటిది ఉండగా అలా అక్కర్లేకుండా స్వల్పకాలంలోనే పొందగలిగాను కదా అన్నారు. కడివార్ తన్నంతుజాయ్ కண்ணన్ విన్నవర్ పెరుమాన్ படிவானமிறந்த பரமன் பவித்திரன் சீர் செடியார் நோய்கள் கெடா படிந்து குடைந்தாடி அடியேன் வாய் மடுத்து பருகி கழித்தேனே.
కడివార్ తంతుజాయ్. మకరందము స్రవిస్తూ ఉన్నటువంటి చల్లనైనటువంటి సుందరమైనటువంటి తులసి మాల కണ്ണన్, తులసి మాల గలవాడు. విన్నవర్ నిత్యసూరులకు పెరుమాన్ స్వామియు వానం పడి ఇరంద పరమన్. పరమపదమందు కూడా తనకు సాటి అనేటటువంటిది లేని సర్వోత్కృష్టుడు. పవిత్రన్ పావనుడు అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క సీర్ కళ్యాణ గుణాలయందు సెడియార్ అజ్ఞానాదుల చేత నిండిన నోయిగల్ వ్యాధులు కెడ నశించేటటువంటి విధముగా పడిందు సమీపించి కూడైందు ప్రవేశించి ఆడి, అందులో ఆడి మునిగి వాయిమడుతూ అవన్నీ కూడాను మిక్కిలి దాహముతో కుత్తుకబట్టినట్లుగా ఉండగా పరుగి పానము చేసి అడియేన్ దాసుడనైన నేను కళిత్తేన్ సంతోషించాను అంటున్నారు. సంసారంలో ఉండేటటువంటి అంటే ఆ బాధలన్నీ కూడా పోగొట్టుకున్నవాడిని ఆయనన్నారు. మకరందము స్రవించే చల్లని సుందరమైన తులసిమాల గలవాడు, పరమభోగ్యుడు, దేవాది దేవుడు, పరమపదమందు సాటి లేనివాడు, పరమ పావనుడైనటువంటి కృష్ణుని దివ్య కళ్యాణ గుణాలని ప్రీతితో చక్కగా అనుభవించి ఆనందించాను కదా అని చెప్తూ ఉన్నారన్నమాట. చక్కగా దాహము పొందిన వారు తాగినట్లుగా స్వామి యొక్క కళ్యాణ గుణాలన్నిటినీ కూడా నేను పొందినటువంటి వాడనయ్యాను అని అంటున్నారు. களிப்பும் கவர்வு மத்து பிறப்பு பிணிமு பிறப்பத்து ஒளிக்கொண்ட சோதியுமாய் உடன் கூடுவதென்று கொலோ துளுக்கின்றவானின் நிலம் சுடராழி செங்கேந்தி அளிக்கின்ற மாயப்பிரான் அடியார்கள் குழாங்களையே. అడియార్గల్ కుజాంగళై ఉడన్ కూడువదెన్రు కొలో. ఆహా, భాగవతుల యొక్క సమూహములో వెంటనే చేరేటటువంటిది ఎప్పుడో కదా అని అంటున్నారు. களிப்புం సంతోషాన్ని, కవర్వం దుఃఖాన్ని అత్తు విడచి, పిరప్పు పిణి మూపు జన్మము వ్యాధిని ముసలితనాన్ని, ఇరప్పు మరణాన్ని అత్తు వదిలి ఒళికొండ సోదియుమాయ్ ప్రకాశిస్తున్నటువంటి తేజోరూపమైన విగ్రహము కలవారమై తుళిక్కిండ్రా వర్షిస్తూ ఉన్నటువంటి వాన్ ఇన్నెలం అళిక్కింది ఆకాశాన్ని ఈ భూమిని రక్షిస్తూ ఉన్నటువంటి సుడర్ ఉజ్వలమైన ఆజు చక్రము శంగు శంఖము ఏంది ధరించిన మాయ పిరాన్ ఆశ్చర్యభూతుడై ఉపకారకుడైనటువంటి స్వామి యొక్క అడియార్గల్ కుషాంగళై ఉడన్ కూడువదెండ్రుకొలో దాసుల యొక్క సమూహాలని కలిసి ఉండడము, ఆ విధంగా కలిసి ఉండేలాగా చేరడము ఎప్పుడో కదా అని అంటున్నారు. సంసారమందలి సుఖ దుఃఖాలను జన్మ మరణాదులను వదిలి ప్రకాశించు తేజోరూపాలు కలవారమై శంఖచక్రధారి అయి ఆకాశాన్ని భూమిని రక్షించే ఉపకారకుడైన స్వామి యొక్క దాసుల గోష్ఠిలో చేరి ఆనందించుట ఎప్పుడో కదా. కుజాంగుల్ పేరరక్కన్ కులం వీయమున్ నిందనవనై కులం వీయమునిందవనై குழாங்கொள் தென் குருகூர் செடகோபன் தெரிந்துரைத்த குழாங்கொளாயிரத்துள் இவை 10 முடன்பாடி குழாங்களாயடீருடன் கூடி நின்றாடுமினே. కుజాంగుల్ పేర్ పరివార సమూహము గల పేరు గొప్పవాడైన అరక్కన్ రావణాసురుడి యొక్క కులం వీయ
మునిందవనై వంశము నశించేటటువంటి విధంగా కోపగించినటువంటి శ్రీరాముని కుజాంగుల్ భక్తు సమూహములు గల తెన్కురుగుర్ అంటే శ్రీరాముని భక్త సమూహములు గల తెన్కురుగుర్ సుందరమైన కురుకాపురికి నిర్వాహకులైన సెడగోపన్ శటగోపులు తెరుందు పరిశీలించి ఉరైత అనుగ్రహించిన కుజాంగుల్ తిరువాయిమొజుల గుంపులు గల అక్కడేమో శ్రీరాముని భక్త సమూహము గల కుజాంగల్, ఇక్కడేమో నా అమ్మాళ్ళ వార్ల యొక్క తిరువాయిమొజులో పాసురాలు అనేటటువంటి గుంపులుగా గల 1000 ఇవై 10 పాసురాలను ఉడన్ భక్తితో కూడా పాడి గానము చేసి ఉడన్ సమమైన అనుభవము కలవారితో కూడి ఉండి ఆడుమిన్ నృత్యము చెయ్యండి అన్నారు. పరివార సమూహము గల రావణాసురుని వంశము సమూలంగా నాశనం చేసిన శ్రీరాముని భక్తుల సమూహము గల కురుకాపురి నిర్వాహకులైన ఆళ్వార్లు చెప్పిన గుంపులుగా గల సమూహాలుగా కలిగినటువంటి ఈ పాసురాలలో ఈ 10 పాసురాలని చక్కగా భక్తుల సమూహంతో చేరి గానము చేసి ఆనందించండి అని ఈ పాసురాలలో తెలియచేస్తూ ఉన్నారు.